ఏడుకొండల స్వామి సన్నిధిలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. తిరుమల తిరుపతిలోని స్వామి ఆలయాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం ఇప్పటి వరకు చూసే ఉంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం మద్యం మత్తులో చేసిన హంగామా అంతా ఇంత కాదు. తాగిన మైకంలో ఏకంగా గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం ఎక్కి కలశాలను పెకిలించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కిందకు దిగమని ఎంత చెప్పినా వినకుండా బెదిరించాడు. ఇంకా అతి కష్టం మీద అతన్ని కిందకు దింపారు. ఈ ఘటన అర్ధరాత్రి జరిగింది. గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి ఏకాంత సేవ తర్వాత ఆలయం మూసివేశారు. ఆ టైంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడ్డాడు. తిన్నగా మహాద్వారం లోపలకు వెళ్లి గోపురం ఎక్కేశాడు. అక్కడ నిల్చుని మద్యం సీసా ఇస్తేనే కిందికి దిగుతానంటూ రచ్చరచ్చ చేశాడు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినకుండా అక్కడే ఉన్నాడు. ఇక పోలీసులే రంగంలోకి దిగి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి కిందకు దింపారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించారు. ఈ తతంగమంతా వీడియో తీస్తున్న మీడియా సిబ్బందిపైన ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో హల్చల్ చేసిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లా కూర్మవాడకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అతన్ని తిరుపతి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో గోపురం కలశాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ వివాదంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఓ వ్యక్తి రాజగోపురం ఎక్కి మందు కావాలని డిమాండ్ చేసేదాకా వచ్చాడంటే భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. ఎంతసేపు గప్పాలు కొట్టుకోవడమే తప్ప పాలనపై శ్రద్ధ లేదని దుమ్మెత్తిపోశారు. కూటమి నాయకత్వంలో ఆలయాల ప్రతిష్ట పెంచుతామన్న నాయకులు ఇదేనా పరిరక్షించడమని భూమన నిలదీశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తూ ఆలయ భద్రతను గాలికొదిలేశారని మండిపడుతున్నారు. సిఫార్సు లేఖలకే ప్రాధాన్యతను ఇస్తూ భక్తుల గోడును పట్టించుకోవడం లేదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి, అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది. ఎక్కడికి పోతున్నాం? ఇంత దారుణాలు వరుసబెట్టి కొండ మీద మద్యం దొరుకుతోంది, కొండ మీద మాంసం దొరుకుతోంది, మాంసభక్షణ జరుగుతోంది, ఆలయాలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. విపరీతంగా భక్తులందరినీ కూడా భయపెట్టేసి వైకుంఠ ఏకాదశికి వస్తే మిమ్మల్ని మేము చూసుకోలేము అన్నంతగా చెప్పటం మూలంగా మొదటి రోజున రద్దీ ఎంత తగ్గిపోయిందో దాన్ని చాలా గొప్పగా మేము ఆలయ నిర్వహణ అత్యద్భుతంగా నిర్వహించినాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆలయానికి భక్తులు తక్కువగా వచ్చినారు ఆ రోజున అన్నటువంటి దాని మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం బిఆర్ నాయుడు గారికి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ల వ్యాపారస్తులకి విఐపి దర్శనాల సేవలో బిఆర్ నాయుడు తరిస్తున్నాడు అని మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి దర్శనాలు బయటికి రావాలా? బిఆర్ నాయుడుతో పాటు బిఆర్ నాయుడుకు భజన చేసేటువంటి బోర్డు సభ్యులు, మిగతా బోర్డు సభ్యులు ఎవరెవరు ఎన్ని రకాలుగా ఎంతమందికి దర్శనాలు చేయిస్తున్నారు అన్నటువంటిది ఎవ్రీడే టీటీడీ ప్రకటించేటువంటి సాహసం చెయ్యాలా? ఆ రోజునే అసలు వీళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నటువంటి విషయం మరోవైపున తెలుస్తుంది. భక్తుల గోడును పట్టించుకోవటం పూర్తిగా మానివేశారు.
ఆలయాల పరిరక్షణ గురించి పట్టించుకోవటం మరో రకంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు.